హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెన్షనర్లకు, ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపు ఆల్రెడీ డబ్బులు అయితే పడుతున్నాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పండగ, డబ్బులు అకౌంట్స్ లో జమ చేశారు, చెక్ చేసుకోండి అని ప్రభుత్వం అయితే చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బులు ఇప్పుడు అకౌంట్లలో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్నటువంటి గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లులను అయితే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు బకాయిల చెల్లింపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆర్థిక శాఖ చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది. గురువారం నాడు అంటే ఏప్రిల్ 9వ తారీఖు రోజు ఒక్కరోజే ఏకంగా 2,950 కోట్లు విడుదల చేశారు. ఈ డబ్బులన్నీ కూడా రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను కూడా చేపట్టారు. ఏపీ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లిస్తూ ఉండడంతో భారీ ఊరట దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కలిగించేలాగా వారం క్రితమే నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బకాయిల చెల్లింపులపై కసరత్తు మొదలెట్టారు. ఉద్యోగులకు చెల్లింపు ప్రక్రియను నిధుల లభ్యత ఆధారంగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవి కసరత్తు ప్రారంభించారు. పెండింగ్ బిల్లులు 7,059 కోట్లకు పైగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా చిన్న కాంట్రాక్టర్లకు కూడా ప్రాధాన్యం ఇస్తూ బిల్లులు చెల్లించాలని ఆదేశించడంతో మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు కూడా 614 కోట్ల మేర గతంలో చెల్లించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ బకాయిల 1,848 కోట్ల ఉద్యోగులు ఈ యొక్క అమౌంట్ అయితే కనుక ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి 76 కోట్లు, ఇక పోలీస్ శాఖకు సంబంధించిన అదనపు సరెండర్ లీవ్కు 223 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా గ్రాట్యుటీ బకాయిల కోసం 3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు ఉన్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేస్తూ ఉండడంతో రిటైర్డ్ ఉద్యోగులకు కాస్త ఊరట దక్కుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం పైన వారంతా హర్షం వ్యక్తం చేశారు. డబ్బులు విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.